అందరికీ నమస్తే. కవిత సస్పెన్షన్ నిన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది మేడం. స్పందించిండ్రు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రు. తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిండ్రు. నిత్యం జనాల్లో ఉంటా అన్నారు. తర్వాత ఎందుకు నన్ను సస్పెండ్ చేసిండ్రు? హాస్టల్లో పిల్లల తరపున కొట్లాడినందుక, బీసీల కోసం పోరాడినందుక, మహిళలకు 2500 ఇవ్వలేదని పోస్ట్ కార్డు ఉద్యమం చేసినందుక, వనకచర్ల మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినందుక అని కొన్ని క్వశ్చన్స్ కూడా హైకమాండ్కి డైరెక్టివ్. ఈ క్వశ్చన్స్ సస్పెండ్ చేసింది ఎవరు? కేసీఆర్. సస్పెండ్ చేసింది హరీష్ రావో, సంతోష్ రావో, కేటీఆర్ కాదు. పార్టీ ప్రెసిడెంట్ చేసిండు. ఆయనకి డైరెక్ట్ క్వశ్చన్లు వేసిండు. తర్వాత మొత్తం ఆమె ప్రెస్ మీట్ మొత్తం కూడా హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసుకున్నారు మేడం. ఎమ్మెల్సీ గారు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసుకొని మాట్లాడినారు. అసలు ఇది ఎవరి ఎజెండా? ఎందుకు వాళ్ళిద్దరు ఎజెండాగా వాళ్ళిద్దరిని టార్గెట్ చేసుకొని కవిత గారు మాట్లాడినరు? ఇట్లాంటి చాలా విషయాలు మనం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్స్. ఈ ఛానల్ మనది. ఈ ఛానల్లో తెలంగాణ ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఈ ఛానల్ నడుపుతున్నాం. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలవాలి. రాజకీయం లేకపోతే మన బతుకు తెరువు అన్ని విషయాలు తెలవాలి. కాబట్టే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్న ప్రతిసారి. ఈ వీడియోను చివరి ఊర్లో ఉన్న మన రైతన్నకు చేరే వరకు, మన ఊర్లో ఉండే మనల్లోకి చేరే వరకు షేర్ చేయండి. ఈ ఛానల్ మనది అని చెప్తున్నా. అందుకే పోదాం సబ్జెక్టులకి. చాలా విషయాలు మాట్లాడేసిండ్రు. నేను ఇందాక చెప్పినా కదా, నేను ఈ పోరాటాలు చేసినందుకు సస్పెండ్ చేసిండ్రా అని. నిజానికి ఈ ఫైట్ చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు స్పందించలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఈ పోరాటాలు ఎవరైనా చేయొచ్చు, ఇండివిజువల్గా చేయొచ్చు, సొంతంగా పార్టీ పెట్టుకొని చేయొచ్చు, ఒక ప్రజావేదిక పెట్టుకొని చేయొచ్చు, నాలాంటి జర్నలిస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేయొచ్చు. శాటిలైట్ ఛానల్లో ఉంటే మన సొంత ఏజెండా అమలు చేయనియరు, వాళ్ళకి వేరే ఏజెండాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేరు. అంతే. ఎవరైనా ఈ ఉద్యమాలు చేయొచ్చు. అయితే బీఆర్ఎస్ కూడా వీళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు ఏం రెస్పాండ్ కాలేదు. ఎప్పుడైతే కవిత గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ముందు లెటర్ కానీ స్టార్ట్ చేద్దాం. తన నాన్నకు రాసిన లేఖ ఎవరు విడుదల చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసింది మేడం. నేను నిన్న కూడా చెప్పినగా ఆ లేఖ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో అది క్లియర్. అది చాలా చిన్న ఇష్యూ, దాంట్లో తప్పే ఉన్నది. రాస్తే రాసినరు. కేసీఆర్ ఆ లేఖను చించేసినట్టు. ఆ చించేసిన లేఖ మళ్ళీ ఎట్లా వచ్చింది బయటికి, ఎవరి ఫోన్లోకి వచ్చింది అనేది అంటే నేను చెప్పిన అది సింక్ అవుతుంది. ఒక మనిషి ద్వారా బిగ్ టీవీకి పోయిందని. అయితే ఆ లేఖ ఇష్యూను బహిరంగంగా మాట్లాడారు కవిత. ఆ లేఖ ఇష్యూ డైరెక్ట్ వాళ్ళ నాన్న దగ్గర కేసీఆర్ దగ్గర పోయి అడగొచ్చు కదా. మీరు ఈ లేఖ మీకు పంపిస్తే ఎక్కడ పోయింది, ఏమవుతుంది, డైరెక్ట్ వాళ్ళ నాన్నకే చెప్పొచ్చు. ఇవన్నీ వాళ్ళ నాన్నతోనే మాట్లాడుకోవచ్చు. కానీ అట్లా చెప్పలేదు. భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నేను నా మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా అయినా సరే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టించుకోలేదు. ఏ కార్యకర్త అయినా ఎవరికైనా బాధ కలిగితే వాళ్ళ లీడర్ దగ్గర పోయి మాట్లాడుకుంటారు. మీరు పార్టీ లీడర్, మీ అధ్యక్షుని దగ్గర పోయి మాట్లాడుకుంటారు. ఏ పార్టీ అయినా అంతే కదా. ఇప్పుడు కవితను సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి కొందరు రాసిన పేపర్లలో మిత్రులు, కవితను సస్పెండ్ చేస్తే ఇది అహంకారం, రాజాసింగ్ సస్పెండ్ చేస్తే ఎవరి అహంకారం? మోడీ అహంకారమా, కిషన్ రెడ్డి అహంకారమా, రామచంద్రరావు అహంకారమా? బక్కా జర్సన్ అన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది ఎవరి అహంకారం? రేవంత్ రెడ్డి అహంకారమా, రాహుల్ గాంధీ అహంకారమా, సోనియా గాంధీ అహంకారమా? అట్లే ఉండదు. అన్ని పార్టీలలో కొన్ని లైన్స్ ఉంటాయి, బైలాస్. వాటి కట్టుబడే ఉండాల్సిందే. ఎందుకు టీవీ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు, ఆ పేపర్లో వార్తలు రాసిన రిపోర్టర్సు, ఆ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఒక వార్త రాయమనండి, లేకపోతే బయట ఒక మాట మాట్లాడమనండి, రేపు నుంచి జాబ్ రావద్దని చెప్తారు. అది అహంకారం అనాలనా? అది కామన్. అయితే వాళ్ళు చెప్పిన దాని మీద మాత్రమే నేను మాట్లాడుతున్నా. అయితే ఇక చాలా మాట్లాడారు. మొత్తం కూడా హరీష్ రావు, సంతోష్ రావు మీద మాట్లాడేసారు. హరీష్ రావు ఫామ్ హౌస్ వార్త, హరీష్ రావు రేవంత్ రెడ్డితో కుమ్మకాయని చెప్తారు కవిత గారు. హరీష్ రావు రేవంత్ రెడ్డితో కుమ్మకాయండు, అందుకే హరీష్ రావు మీద ఏ కేసులు బుక్ అయితే లేవు. హరీష్ రావు పైన ఫామ్ హౌస్ గురించి ఆరోపణలు వస్తే కేసు బుక్ చేయలేదు, లేదా పాల బిజినెస్ గురించి ఏదో వస్తే కేసు బుక్ చేయలేదు, అసలు ఏమీ చేయలేదు. ఆయన మీద ఇప్పుడు ఏకంగా సిబిఐ ఎంక్వైరీ జరగబోతుంది మేడం. సిబిఐ ఎంక్వైరీ జరగబోతుంది ఇప్పుడు. తర్వాత కేటీఆర్ని పిలిచిండ్రు. కేటీఆర్ను కేసీఆర్ మాత్రం ఏమనలేదు. కేసీఆర్ను ఎందుకనలేదు అది కూడా ఒక పెద్ద వ్యూహం ఉండొచ్చు. కేటీఆర్ను పల్లెత్తు మాట అనలేదు. ప్లస్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంది. హరీష్ రావు, సంతోష్ రావు పార్టీని గుంజుకుంటారు, లేకపోతే పార్టీ మీ దగ్గర నుంచి తీసేసుకుంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి, పార్టీని మొత్తం నాశనం చేస్తున్నారు వీళ్ళిద్దరని. ఇవే మాట్లాడినాయి. ఒకవేళ కేసీఆర్ గురించి కూడా మాట్లాడింది అనుకో కవిత గారు, పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి
కేసీఆర్ మీద కూడా ఆరోపణలు చేస్తే ఈ పక్కన ఆ పక్కన ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచిపోతారు. ఆ విషయం తెలుసు ఆల్రెడీ. అందుకే అంత ధైర్యం చేయలేదు. కేసీఆర్ దగ్గర పోలేదు, కేటీఆర్ దగ్గర కూడా పోలేకపోయినారు. ఇక కేసీఆర్ను కూడా తిట్టిన తర్వాత డిఫర్ అయిన తర్వాత ఇక ఆమె జాగృతి పార్టీ పెట్టుకున్నా ఒకటే, పెట్టకపోయినా ఒకటే, ఏం చేసినా ఒకటే, ఏం చేయకపోయినా ఒకటే, అట్లే ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి ఇక్కడ విషయం, అసలు విషయం ఏంది? హరీష్ రావును టార్గెట్ చేయడం వల్ల, సంతోష్ రావును టార్గెట్ చేయడం వల్ల ఏం చెప్పదలుచుకున్నారు కవిత? వాళ్ళు ఇప్పుడేం కొత్తగా లేరు. సంతోష్ అనే వ్యక్తిని నేను కూడా చూసిన. నేను జర్నలిజంకి వచ్చిన తర్వాత కూడా సంతోష్ రావు కేసీఆర్ దగ్గర పిఏగా, పిఆర్ఓగా, సర్వెంట్గా అన్ని పనులు చేసిండు. మేము ఆ జేఏసీ, ఆ ఉద్యమంలో జేఏసీ నడుతున్న టైంలో సంతోష్ రావు మాతో పాటే ఉంటుండే. మేము తినే దగ్గర తింటుండే, మేము ఉన్న దగ్గర కూర్చుంటుండే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన జర్నీ. ఉత్తగా సడన్గా ఏమి అక్కడ జైన్ కాలేదు. ప్లస్ హరీష్ రావు ఎప్పటి నుంచో కదా, హరీష్ రావు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పటి నుంచే సర్వెంట్ కేసీఆర్కి. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పటి నుంచే సర్వెంట్. వీళ్ళంతా అమెరికాలో ఉన్నారు, కేటీఆర్ వీళ్ళందరూ అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు హరీష్ రావు ఇక్కడ ఆయన సర్వెంట్ కేసీఆర్కి. ఓ పిఏ, ఓ పిఆర్ఓ, ఓ సర్వెంట్, ఓ డ్రైవర్, అన్నీ. కొత్తగా ఏం రాలేదు వాళ్ళు. మరి కొత్తగా రానప్పుడు ఈ కొత్తగా ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఆరోపణలు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా. రేవంత్ రెడ్డి ఒకరోజు కేటీఆర్ మీద చేస్తాడు, రేవంత్ రెడ్డి ఒకరోజు హరీష్ రావు మీద చేస్తాడు. నువ్వు దూడలాగా పెరిగినావు కానీ నీకు మైండ్ పెరగలేదని. కేసీఆర్, హరీష్ రావు టార్గెట్ ఎవరు? రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. లేకపోతే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళే కదా. ఇప్పుడు మేడం ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? మేడం కూడా వాళ్ళనే టార్గెట్ చేసింది. హరీష్ రావుని టార్గెట్ చేసిండ్రు, సంతోష్ రావుని టార్గెట్ చేసిండ్రు. ఏంది అసలు టార్గెట్ చేయడం వల్ల ఏం చెప్పదలుచుకున్నది? కేసీఆర్ను కేటీఆర్ని తిట్టకుండా, లేకపోతే వాళ్ళిద్దరిని ఏమనకుండా, వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళని చెప్పుకుంటా, వాళ్ళిద్దరూ చాలా గ్రేట్ లీడర్స్ అని చెప్పుకుంటా, వీళ్ళని మాత్రమే ఎందుకు వీళ్ళు అవినీతి చేసిరని చెప్తున్నారు? వీళ్ళు అవినీతి చేసిరంటే కూడా దానికి కేసీఆరే కారణమవుతాడు. ఆమె ఇండైరెక్ట్గా కేసీఆర్నే డ్యామేజ్ చేస్తున్నారు మేడం. ఇండైరెక్ట్గా కేసీఆర్నే, హరీష్ రావుకి ఏమవుతుంది? ఏం పోదు. కేసీఆర్నే డ్యామేజ్ చేస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఉన్నది వీళ్ళే. కేసీఆర్ దగ్గర ఉన్న హరీష్ రావు వీళ్ళే. పొద్దుగా లేస్తే పార్టీ మీద ప్రభుత్వం చేసిన కుట్రలో, లేకపోతే ప్రభుత్వం పెట్టే కేసులో, లేకపోతే రేవంత్ రెడ్డి ఆలోచనలో, క్రైమ్ ఆలోచనలో వాటన్నిటిని ఎట్లా ఛేదించాలని వాళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళే. ఇప్పుడు హరీష్ రావును డిస్టర్బ్ చేస్తే బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది రేవంత్ రెడ్డి ఎజెండా. అసలు నేను పొద్దు నుంచి చూస్తూ ఉన్నా. ఇదంతా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి పంపిన స్క్రిప్టే మేడం చదువుతారు అని. ఏమో, ఎందుకంటే తీర్మాన్ మల్లన్న ఆఫీస్ మీద జాగృతి కార్యకర్తలు అటాక్ చేస్తే 11 మంది మీద కేసులు అవుతాయో అన్నారు. ఏమైందో ఇప్పటిదాకా అప్డేట్ లేదు. ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కూడా పిలవలే, ఒక్కరిని అరెస్ట్ కూడా వేయలే. అదే మహాటీవీ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు, జైలుకు పోయి వచ్చిండ్రు. అసలు మహాటీ మీద జరిగిన దానికన్నా క్యూ న్యూస్ మీద జరిగింది చాలా పెద్ద దాడి. ఏకంగా గన్మెన్ కాల్పులు జరిపిండు. సరే, ఆ విషయంలో ఆయన మాట్లాడిన తప్పే ఉండొచ్చు, కానీ విషయం జరిగింది కదా. మరి ఎందుకు పోలీసులు కేసు బుక్ చేయలే? ఇప్పుడు ఎవరితో కుమ్మక్క అన్నట్లు ఎందుకు గవర్నమెంట్, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎందుకు ఈ కేసును పక్కన పడేసిండ్రు? ఇప్పుడు ఎవరిని సేవ్ చేసుకున్నారు? హరీష్ రావు ఫ్లైట్లో వచ్చిండు, హరీష్ రావు ఫామ్ హౌస్ గురించి కేసు కాలేదు, హరీష్ రావు ఇంకేదో. అంటే ఇక్కడ హరీష్ రావును డిస్టర్బ్ చేస్తే బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి ఎజెండా. హరీష్ రావును బీఆర్ఎస్ నుంచి దూరం చేస్తే బీఆర్ఎస్ ఫుల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇది రేవంత్ రెడ్డి ఎజెండా. ఇప్పుడు డైరెక్ట్గా కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కేసీఆర్ను, డైరెక్ట్గా బీఆర్ఎస్ను కొట్టకుండా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. వ్యవహారం అంతా కూడా చాలా ప్లాన్ ప్రకారం. హరీష్ రావును తర్వాత సంతోష్ను అవినీతి చేసిర్రు అంటే కేసీఆర్. ఇప్పుడు ఆల్రెడీ మేడం అన్నారు ఒక మాట, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నది. ఇప్పుడు కూడా అన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. కవిత గారే మాట్లాడితే ఇక దానికి రేవంత్ రెడ్డి మాట్లాడడంలో తప్పేమున్నది? ఇంకొకరు మాట్లాడడంలో తప్పేమున్నది? మరి అట్లాంటప్పుడు సస్పెండ్ చేయరా? ఆమెను సస్పెండ్ చేసింది పార్టీకి వెళ్ళి హాస్టల్లో విద్యార్థుల కోసం కొట్లాడుతున్నావు, బీసీల తరఫున కొట్లాడుతున్నావు కాదు కదా. ఇట్లాంటి మాటలే. పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది? దాని అర్థం ఏంది? మీరు హరీష్ రావును టార్గెట్ చేయడం వెనుకనే ఒక పెద్ద ప్లాన్ ఉంది అని మీ ఫాదర్ గమనించినట్టున్నారు. బహుశా
మీరు హరీష్ రావును టార్గెట్ చేయడమే ఒక పెద్ద కుట్ర ఉంది అని బహుశా గుర్తించినట్టున్నారు. లేకపోతే జగదీష్ రెడ్డి మీద మాట్లాడినప్పుడు, లేకపోతే కార్తిక్ రెడ్డి మీద మాట్లాడినప్పుడు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోలే కదా. దానికోసం తీసుకున్నారు. దానికి క్లియర్గా రాసిండ్రు వాళ్ళు, సస్పెండ్ ఎందుకు చేసిండ్రు. హరీష్ రావును టార్గెట్ చేయమని చెప్పింది ఎవరు అనేది వాళ్ళ డౌట్ ఉండొచ్చు కాబోలు. ఎందుకంటే మీరు ఒకవేళ హరీష్ మీద మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ డాడీతో మాట్లాడుకోవచ్చు, కేటీఆర్తో మాట్లాడుకోవచ్చు, మీరు 4-5 మంది కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు ఓపెన్గా మాట్లాడినప్పుడే ఇవి వ్యవహారం అయిపోయింది కదా. మీరు డ్యామేజ్, మీ వల్ల డ్యామేజ్ జరుగుతుందని పార్టీ గుర్తించదా? గుర్తిస్తుంది కదా వాళ్ళ పార్టీ. వాళ్ళ కార్యకర్తలు గుర్తించారా? వాళ్ళ కార్యకర్తలతో ఎందుకు మేము పార్టీ నుంచి బయటకు పంపాలని కోరుకున్నారు? అది ప్రాబ్లం. అసలు ఇప్పటిదాకా కవిత గారు బీఆర్ఎస్లో ఉండి మాట్లాడడం వేరు, బయటకు వచ్చి మాట్లాడడం వేరు. బయటకు వచ్చి మాట్లాడితే ఆ గ్రావిటీ ఉండదు. మీరు ఆల్రెడీ మీరు రిజైన్ చేసినారు, అంతకుముందే సస్పెండ్ అయినరు. ఒక 1-2 డేస్ ఈ వార్తలకు బాగా గ్రావిటీ ఉంటుంది. ఆ తర్వాత 6th పేజీకో 7th పేజీకో పోతారు. ఎందుకంటే కేసీఆర్ ప్రత్యర్థులంతా కవితను పావుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా కవిత వార్తలు వేస్తున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా కవిత వార్తలు వేస్తున్నారు. కవితను సస్పెండ్ చేస్తే అయ్యో పాపం అంటున్నారు వాళ్ళు. ఎందుకు? కేసీఆర్ మీద కోపంతో. కేసీఆర్ శత్రువులందరూ కవిత వ్యవహారాలను వాడుకుంటున్నారు. మరి ఆ విషయం కవితకు తెలియదా? మీ పార్టీ బాగుంటేనే మీ డాడీ బాగుంటాడు, మీ పార్టీ బాగుంటేనే మీ అన్న బాగుంటాడు. మీ పార్టీ బాగలేనప్పుడు వాళ్ళు అంటే ఇది తెలుసుగా. ఇది ప్లాన్. బయటికి ఇలా కనిపిస్తుంది కదా, లోపల జరిగేదంతా ఇది వ్యవహారం. ఇక కొత్త పార్టీ పెడతారని ప్రకటించలేదు, కానీ ఆమె పక్కన వాళ్ళంతా ఆందోళనతో ఉన్నారు. కొత్త పార్టీ ప్రకటించకపోతే మేము ఉండాలన్నా పోవాలన్నా అని. పార్టీ ప్రకటించకపోతే ఏం లేకుండా ఉత్తగా ఏదో జాగృతి అని గొడుగు కింద ఎన్ని రోజులు ఉండాలి, ఓ పార్టీ పెడతారా పెట్టరా. పార్టీ పెట్టకపోతే ఆ కార్యకర్తలు అంతా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల వ్యవహారం చూసిండ్రు. ఆమె పార్టీ పెట్టి అన్ని నడిపించి అందరిని గంగలు కలిపేసి వెళ్ళిపోయింది ఏపీకి. కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆందోళనతో ఉన్నట్టుగా అనిపించింది ఆ ప్రెస్ మీట్లో. ఎనివే చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.